99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి మంగపతి తండ్రి దేవరపల్లి గోపయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ నీరజా ప్రభాకర్ చౌదరి, లింగాల కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీలపై అటవీ శాఖ అధికారుల దాడులను తక్షణమే ఆపాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటె కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. అశ్వారావుపేట మండలం ఉరుములబండ గ్రామంలో ఆదివాసీ దళిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసీలు పలు విషయాలను వెల్లడించారు. తాము గత 35 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ ఇక్కడ జీవిస్తుంటే అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా మాపై దాడులు చేస్తున్నారని ఆయనకు తెలిపారు. దీనిపై స్పందించిన కేశవ్ గౌడ్ తక్షణమే ఆదివాసీల భూములను వారికి ఇవ్వాలని, అటవీ శాఖ అధికారులు ఇలా దాడులు చేయడం సరైనది కాదన్నారు. ప్రాణాలు తీసే విధంగా అటవీ శాఖ అధికారులు వ్యవహరించడం సరైనది కాదన్నారు. తక్షణమే ఆదివాసులపై దాడులు ఆపాలని, లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తాగారం రాంబాబు, కనితి సుబ్బారావు, నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్కు అందజేసి వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని బట్టి విక్రమార్క కోరారు. జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వధూవరులకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్ ముద్దం సాంబయ్య ద్వారా ముస్తాబు చేసిన ప్రభ బండిని హన్మకొండ డీసీసీ అధ్యక్షులు మరియు కుడా చైర్మన్ గౌరవనీయులు శ్రీ ఇనగాల వెంకటరామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే కొమ్మాల జాతరలో ప్రభబండ్ల ఊరేగింపు అత్యంత విశిష్టమైనది. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభబండికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన దళిత బహుజన బాధితులకు అండగా న్యాయం కోసం ప్రెస్ మీట్లో ప్రసంగిస్తున్న తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ మరియు రాజ్యాధికార సాధన జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఇల్లందుల దివ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దివ్య కేసులో ఆమె తండ్రి కోటగిరి గోపాలాచారి ఫిర్యాదు మేరకు భర్త ఇల్లందుల ఉదయ్, మామ ఇల్లందుల బ్రహ్మయ్యలపై కేసు నమోదైంది. భర్త వివాహేతర సంబంధాన్ని ఎదిరించినందుకే దివ్యను మానసికంగా, శారీరకంగా వేధించారని, వారి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆరోపించారు. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాప్రాల ఉయ్యాలలో ఆడుకుంటూ బాలిక మృతి చెందింది. కుటుంబ విభేదాల మధ్య గృహ సేవకురాలిగా జీవనం సాగిస్తున్న ఓ మహిళ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన 2 కుమార్తెలలో పెద్ద కుమార్తె పవిత్ర ఇంట్లో చిన్నపాప ఆరాధ్య కోసం కట్టిన చీర ఉయ్యాలలో ఆడుకుంటూ అనుకోకుండా ప్రాణాలు కోల్పోయింది. భర్తతో వైవాహిక విభేదాల కారణంగా మహిళ వేరుగా నివసిస్తూ గృహ సేవకురాలుగా పనిచేస్తుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీకి ద్రోహం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరతానంటున్న మాజీ మంత్రి శంకర్ నారాయణ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసిన జగన్మోహన్ రెడ్డిని అనకూడని పదజాలాలతో సంబోధించిన శంకర్ నారాయణ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామంలో నడు రోడ్డు మీద తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. సంఘటన తెలిసిన వాళ్ళు సత్తుపల్లి 108కి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ, పైలట్ రాధాకృష్ణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అప్పటికే క్షతగాత్రుడి దేహం రోడ్డు మీద నలిగిపోయి చిందరవందరగా పడి ఉన్న క్షతగాత్రుడిని సత్తుపల్లి పోలీస్ సిబ్బంది సహకారంతో మరొక వాహనంలో సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషించారు. బాధ్యతాయుతంగా మానవత్వం చాటుకున్న సత్తుపల్లి 108 సిబ్బందిని పోలీసు వారు ఖమ్మం జిల్లా 108 మేనేజర్ ఆవులూరి దుర్గాప్రసాద్, 3 జిల్లాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్ అభినందించారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎస్సీ కాలనీకి చెందిన నిరుపేద దళిత దంపతుల కొడుకు కుమార్తెలతో కలిసి సంతోషంగా జీవనం సాగించేవారు. చదివే ధ్యేయంగా కులాన్ని పక్కన పెట్టి కొడుకును తమ తాహత్తుకు మించి కూలీ నాలి చేసుకుంటూ కష్టపడి చదివించుకున్నారు. అలాగే కూతుర్ని కూడా అబ్బాయితో సమానంగానే సమానత్వం పాటించి తన భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకున్నారు. ఆ క్రమంలో కూతురుని జమ్మలమడుగు పట్టణంలో క్యాంబెల్ హాస్పిటల్కు చెందిన కాలేజీలో GNM నర్సింగ్లో చేర్పించారు. ఎస్సీ కాలనీలో తన ఇంటి పక్కనే ఉంటూ పెద్ద దండ్లూరు అరుణ్ అనే అబ్బాయి సోషల్ మీడియా ద్వారా పరిచయమై ఆ అమ్మాయికి ఇష్టం లేకున్నా కూడా మెసేజ్లు కాల్స్ చేస్తూ నిత్యం కాలేజీలో తన వెంట తిరుగుతూ తనని ట్రాప్ చేశాడు. అమ్మాయిని ప్రేమించానని, నీవు లేని జీవితం నాకు వద్దు అని, తనని పెళ్లి చేసుకుంటానని మోసగించి తనతో పర్సనల్గా మాట్లాడాలంటూ గండికోటకి కారులో తీసుకువెళ్లి ఒక ప్రైవేట్ రిసార్ట్ నందు అమ్మాయిని అత్యాచారం చేశాడు. వారు ఆ సమయంలో గడిపిన ఏకాంత క్షణాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించి వాటిని ఆధారంగా చూపిస్తూ అదే చదునుగా భావించి బెదిరించి పలుమార్లు కూడా అవకాశాన్ని తీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మి మోసపోయానని గుర్తించిన అమ్మాయి తన ఫోన్ నెంబర్స్, సోషల్ మీడియా అకౌంట్స్ పూర్తిగా బ్లాక్ చేశాడు. విషయం తెలుసుకొని తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి వారి ఇంటికి వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులను అబ్బాయిని పెళ్లి చేసుకోమని ఎంతగా బ్రతిమిలాడినా కూడా నాకు ఎటువంటి సంబంధం లేదని అవమానించారు. తన కూతురు వారి చేతిలో మోసపోయిందని తెలుసుకొని సహాయం చేసేవారు లేక పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసు పెట్టినా కూడా సరైన న్యాయం జరగక మధ్యవర్తుల ద్వారా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ శ్రీ తాళ్ళూరి ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు అమ్మాయి తల్లిదండ్రుల ఇంటికి చేరుకొని వారితో మాట్లాడి అబ్బాయి తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులందరితో మాట్లాడి న్యాయం చేయాలని ప్రయత్నించగా అబ్బాయితో అమ్మాయి పెళ్లి జరగాలని అబ్బాయి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఆ అబ్బాయికి చెప్పారు. వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భరోసాగా ఉంటుందని, వారికి తగిన న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. జమ్మలమడుగు DSP వెంకటేశ్వరరావు అమ్మాయికి తగిన న్యాయం చేయాలని, DSP కూడా తక్షణమే స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.